సమ్మర్ స్టార్ట్ అయిందంటే పిల్లలకు గుర్తొచ్చేదేంటి? ఐస్ క్రీమ్ అండ్ డ్రింక్స్. ముందుగా ఐస్ క్రీమ్స్ కోసం అయితే మనం బయటికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలు ఇంట్లో మనమే హెల్తీగా మన చేతులతో మన పిల్లలకి చేసి పెట్టొచ్చు. బయట ఎలా చేస్తారో, ఎలా ఉంటాయో మనకు తెలీదు కదండీ. ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ ఎవ్రీడే ఐస్ క్రీమ్స్ బయట కొని తినడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో నేను ఇక్కడైతే ఒక వాటర్ మిలన్ తీసుకొని హాఫ్‌గా కట్ చేసుకున్నాక మిడిల్‌లో ఉన్న పల్ప్‌నైతే సపరేట్ చేసుకుంటున్నాను. సపరేట్ చేసుకున్న పల్ప్‌ని ఒక జ్యూసర్ సహాయంతో జ్యూస్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న జ్యూస్‌ని ఒక జ్యూసర్ స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న జ్యూస్‌లో మనమైతే ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ కూడా మిక్సీ పట్టేసుకున్నాక దాన్ని కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మీకైతే పల్ప్ చూపిస్తాను. చాలా కొద్దిగా వేస్ట్ అయిందండి. పల్ప్ అండ్ గింజలు ఉంటాయి అందులో. సో, అందుకోసమనే ఆ పల్ప్‌నైతే స్ట్రెయిన్ చేసుకున్నాను. మనమైతే ఎలా ఉన్నా తినేస్తాం కానీ పిల్లలు అలా తినలేరు కదండీ. సో, నేను అందుకే స్ట్రెయిన్ చేస్తున్నాను. మీకు కావాలంటే స్ట్రెయిన్ చేసుకోండి. లేదంటే అలాగే జ్యూస్ చేసుకున్న దాన్ని డైరెక్ట్‌గా క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్కి అయితే చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే మిల్క్ మేడ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ని ఒక 3 స్కూప్స్ యాడ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. సో నేను ఇక్కడైతే స్కూప్స్ యాడ్ చేసిన తర్వాత షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇన్ని వేసాక షుగర్ ఎందుకు అంటారేమో, మనం ఎలా ఉన్నా తినేస్తాము. పిల్లలు కొద్దిగా స్వీట్గా ఉంటేనే ఇష్టపడతారు. సో నేను అందుకే షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్‌నేమో వాటర్ మిలన్‌లోనే ఉంచానండి. నెక్స్ట్ ఇక్కడ నేను నా దగ్గర మౌల్స్ లేవు. సో నేను ఇక్కడ అందుకే గ్లాసెస్‌లో వేసుకొని వాటినైతే ఫ్రీజ్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ చాప్ స్టిక్స్ వేసుకున్న తర్వాత, ఐస్ పాప్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. 6-8 అవర్స్ అది ఫ్రీజ్ అయిన తర్వాత మనమైతే తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఇక్కడ ఎంత చక్కగా ఫ్రీజ్ అయిపోయాయో. ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఇక్కడ నేను పిల్లలకి ఇస్తున్నాను. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. దాంతో వచ్చే సాటిస్ఫాక్షన్ మీకు ఎవ్వరు చెప్పినా, ఎవ్వరు చేసినా, ఎవ్వరు ఇవ్వలేని ఆనందం అయితే మీకు ఖచ్చితంగా వస్తుందనమాట. సో ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.